హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనండి మాధవి టైలర్స్ కొండపల్లి. ఈరోజు అయితే నేనైతే కొత్త మిషన్ తీసుకొచ్చానండి. మిషన్ పేరు వచ్చేసి మూసి మూసి కంపెనీ తీసుకొచ్చాను. నేనైతే జాక్ తీసుకుందామని వెళ్ళానండి. జాక్ తీసుకుందామని వెళ్తే షాప్ అతను ఏమన్నారంటే, ఇప్పుడు జాక్ అయితే రిపేర్ వస్తుంది, అంత లేదు, ఇప్పుడు బాగోట్లేదు, ఎక్కువ ఎక్కువ రిపేర్లు వస్తున్నాయండి, నేనైతే దానికి గ్యారంటీ ఇవ్వలేను అని చెప్పేసి ఆయన మూసి బాగుంటుంది తీసుకోండి అని అన్నారు. ఈరోజే విజయవాడలో తెచ్చానండి. ఇంకా ఈరోజు తెచ్చాను, ఓపెన్ చేశాను. ప్రస్తుతానికైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేయడం అంటే కొబ్బరికాయ కొట్టాను అంతే, ఇంకేం చేయలేదు. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం స్టిచ్చింగ్. ఎలా ఉంటుంది ఏంటనేది చెప్పేసి రేపు ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నానండి. దీనికైతే కంపల్సరీగా స్టెప్లైజర్ అయితే వాడాలన్నారండి. స్టెప్లైజర్ వాడాలన్నారు. స్టెప్లైజర్ లేకపోతే నేను గ్యారంటీ చెప్పలేను. కరెంటు లో వోల్టేజ్ వచ్చినా హై వోల్టేజ్ వచ్చినా కూడా మిషన్ పాడైపోతుంది. అందుకనే స్టెప్లైజర్ అయితే కంపల్సరీగా వాడమన్నారు. అందుకని చెప్పేసి నేను స్టెప్లైజర్ కూడా తీసుకున్నానండి. స్టెప్లైజర్ ఏమో జాక్ అండి, మిషన్ ఏమో మూసి. ఈ రెండింటి కాంబినేషన్తో ఎలా ఉంటుందో ఏంటో అనేది చెప్పేసి నేను చెప్తాను. రేపు స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంది, దీని స్పీడ్ ఎలా ఉంది ఏంటనేది అయితే మొత్తం రేపు నేను చెప్తానండి వీడియోలో. మొత్తానికైతే ఇవాళ అయితే మిషన్ కొనడానికి వెళ్ళాను కదా, నేను ఒకటి అనుకొని వెళ్ళాను, ఇంకోటి అయ్యేసరికి నేను షాప్ అతన్ని అయితే అడిగానండి, ఇవి ఎక్కడ తయారైతే ఏంటి అని అంటే మేడ్ ఇన్ చైనా అన్నారు. చైనా అనేసరికి నేనైతే వద్దన్నానండి. మిషను వద్దంటే అతను ఏమన్నారంటే, మనకు మేడ్ ఇన్ ఇండియా అనేది ఉండదమ్మా, మేడ్ ఇన్ చైనానే, అక్కడి నుంచే వస్తాయి మనకు మిషన్లు అని అన్నారు. ఇంకా తప్పదు కదా, మొత్తానికైతే నాకు అలా నెరవేరింది. ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటున్నాను, ఈరోజైతే తీసుకున్నానండి. ఓకే అండి, రేపు స్టిచ్చింగ్ ఎలా ఉంది, దీని స్పీడ్ ఎలా ఉంది ఏంటి అనేది రేపైతే చెప్తాను. ఓకే అండి, బాయ్.